పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి, ఒక పెద్ద హోదా. ఆయన దాన్ని ఆస్వాదించట్లేదు. ఇంకోటి మొహమాట పడుతున్నారు. మొహమాటం పక్కన పెట్టాలి. ఇప్పుడు బోండా ఉమ అసెంబ్లీలో ప్రస్తావించగానే కంగారు పడుతున్నట్టు ఎందుకు మాట్లాడడం? నివేదిక ఉంది ఎదురుగుండా. అలాగే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో వెంటనే చెప్పారు. ఆ ముక్కని అసెంబ్లీలో చెప్పొచ్చు కదా. పవన్ బద్నాం చేసి దానికి సమాధానం చెప్పినట్టు ఉంటుంది కదా. అసలు మాట, మీరు ఎందుకు ఇట్లా స్వార్థంతో ఆలోచిస్తున్నారు? మేమందరం నిజాయితీతో ఉన్నాం, చంద్రబాబు గారు, నేను, లోకేష్ గారు. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పొచ్చు కదా. ఆ ముక్క ఆయన నోటి నుంచి రాలేదు. కింద వాళ్ళ సోషల్ మీడియాలో ఎంత పోస్ట్ చేసుకుంటే మాత్రం ఉపయోగం ఏంటి? ఈలోపు బోండావమ వచ్చేటప్పటికి మీరు బాగానే చేశారు, అభినందిస్తున్నాను అని చెప్పడంతో అయిపోయింది. పోనీ అక్కడితో అయిపోతే అక్కడితో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ తాజాగా రివ్యూ దాని మీదన ఇట్లాగేదో అన్యాపదేశంగా స్టేట్మెంట్. ఎందుకు అన్యాపదేశం స్టేట్మెంట్? సింపుల్, పబ్లిక్కి చెప్పండి. పొల్యూషన్ అనే దాని గురించి చూసుకుంటే పరిశ్రమలు ఉండవు. పరిశ్రమలు అనేటటువంటి దాని గురించి చూసుకునే వాళ్ళంటే పొల్యూషన్ సంగతి పక్కన పెట్టండి. గతంలో పొల్యూషన్ అనేటటువంటి దాంట్లో విపరీతమైన పొల్యూషన్ ప్రజలు బ్రతకలేరు అనుకుంటే మేము దిగుతాం తప్పించి, లేకపోతే పరిశ్రమలు పారిపోతాయి. ఇది తేల్చి చెప్పాల్సినటువంటి అంశం. పొల్యూషన్ లేకపోతే ఇంకోటి స్వార్థానికి ఎవరు వాడుకుంటున్నారు? దీన్ని అడ్డం పెట్టుకుని పొల్యూషన్ అడ్డం పెట్టి పరిశ్రమలు ఉన్న బెదిరించి డబ్బులు తినేస్తుంది ఎమ్మెల్యేలు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ప్రెషర్ తెచ్చి ఫ్యాక్టరీల మీదకి దాడులు చేపిస్తున్నారు. దాడులు చేసిన తర్వాత డబ్బులు అంటే ముందే డబ్బులు డిమాండ్ చేస్తారు, వెనకపోతే ఇట్లా డబ్బులు తినేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలన్నది ఉద్దేశం మంచిది. ఆయన మొహమాట పడకూడదు. మొహమాట పడ్డారా రేపు వాళ్ళు చేసే తప్పు ఆయన ఎత్తిన పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది.